నమస్తే. షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక డైరీ ఫామ్ షెడ్ కాలిపోయింది. దాదాపుగా 24 గేదెల దాకా మనకు ఈ కాలిపోవడం అనేది జరిగింది. ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి మనం వెళ్తే నంద్యాల జిల్లా నందికొట్కూరులోని గుర్రాల భాస్కర్ రెడ్డి అనే డైరీ ఫామ్ షెడ్ దగ్గరికి మనం వచ్చాము. ఇక్కడ వచ్చేసి దాదాపుగా మనకు ఉదయం 3-3:30 ఆ ప్రాంతంలో హై వోల్టేజీ కరెంట్ వచ్చి ఒక మీటర్ దగ్గర నుంచి బోర్ మోటార్ యొక్క స్టార్టరు, తర్వాత వైరింగ్ అంతా కాలిపోయి మనకు బరగొడ్లు దాదాపు 24 బరగొడ్ల దాకా కాలిపోయి ఆ యొక్క భాస్కర్ రెడ్డికి చాలా నష్టం అనేది జరిగింది. దీనికంతటి కారణం కూడా సరైన మరి వైరింగ్ అనేది సరిగా లేకపోవడం ఒకటి. తర్వాత వచ్చేసి ఈ షెడ్యూల్ వచ్చేసి కొంత భాగానికి మనకు తడకలు అనేది వాడడం జరిగింది. అంటే షెడ్ కింద తడకలు అనేది వాడడం జరిగింది. ఆ తడకల కింద ఎక్కడైతే తడకలు ఉన్నాయో ఆ తడకలన్నీ కూడా వేసవి కాలం కావడంతో మంటలు తొందరగా వ్యాపించడం జరిగింది. ఆ యొక్క మంటలు వ్యాపించడంతో తడకలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ తడకలన్నీ కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక మచ్చు కూడా ఉందని చెప్తున్నారు. ఆ మచ్చు అనేది కాలిపోవడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి దాదాపుగా 24 బరగొట్ల దాకా మనకి ఇక్కడ ఈ షెడ్డులో కాలిపోవడం జరిగింది. ఈ షెడ్ వచ్చేసి మనకు పూర్తిగా 25x110 కొలతలతో ఈ షెడ్ అనేది వేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా మనకు 40 గేదెలు అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక ఈ ప్రమాదం అనేది మరి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనుకుంటే, మనకు ప్రధానంగా వచ్చేసి వైరింగ్ అంటే సరైన మంచి కంపెనీకి సంబంధించిన వైరింగ్ అనేది వేసుకుంటే మరి బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఎంసీబీ అనేది పెట్టుకుంటే, అంటే ఒకవేళ మనకు హై వోల్టేజ్ వచ్చినా, కరెంట్ ఎక్కువ తక్కువలు వచ్చినా, ఏదైనా ఎలాంటి మరి ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలాంటి ప్రమాదాలు జరిగినా మనకి అక్కడ మనకు మెయిన్ దగ్గర ట్రిప్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనకు కరెంట్ సప్లై అనేది అంతటితో ఆగిపోతుంది. కాబట్టి ప్రమాదాలు అనేది జరగకుండా ఉంటాయని చెప్పేసి ఈ యొక్క డైరీ ఫామ్ షెడ్ ఓనరు భాస్కర్ రెడ్డి గారు మనకు తెలియజేయడం అనేది జరిగింది అనమాట. ఇక ఈ బరగొడ్ల విషయానికి వస్తే దాదాపుగా మనకు కాలిన బరగొడ్లు వచ్చేసి దాదాపుగా మనకు 1 నెల వరకు పాలు ఇవ్వవు అని చెప్పేసి ఇక్కడ పనిచేసే వర్కర్లు కూడా అనేది చెప్పడం, ఈ యొక్క షెడ్ ఓనర్లు కానీ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ రోజు ప్రమాదం ఏ రోజు అయితే జరిగిందో, ప్రమాదం జరిగిన రోజు నుంచి దాదాపు 3 రోజుల వరకు ఇక్కడ మనకు ఈ గేదెలు ఎన్ని గేదెలు అయితే కాలినా వాటన్ని కూడా మనకు సెలైన్ అంటే సెలైన్ బాటిల్ 3 రోజుల వరకు సెలైన్ బాటిల్ అనేది ఎక్కించడం జరిగింది. ఈ యొక్క నోరెరగని మరి మూగ జీవాలు ఆ యొక్క మంటల్లో కాలి చాలా ఇబ్బందులు మరి ఈ గేదెలు అయితే ఎదుర్కొన్నాయన్నమాట. కాబట్టి మున్ముందు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈ యొక్క షెడ్ యజమానులు ఎవరైతే డైరీ ఫామ్ నిర్వహిస్తున్నారో అటువంటి షెడ్ యజమానులు సరైన మంచి అంటే క్వాలిటీతో కూడిన వైరింగ్ అనేది వేసుకోవడం ఇంపార్టెంట్. ప్రధానంగా ఎంసీబీ అనేది ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకొని మరి షెడ్ వేసుకొని మరి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని తెలియజేస్తున్నాను. ప్రమాదం ఎన్ని గంటలప్పుడు జరిగిందండి? 3:30 అప్పుడు జరిగింది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? అంటే ప్రధానంగా ఏ కారణం చేత ఇది ప్రమాదం అనేది, అగ్ని ప్రమాదం అనేది జరిగింది? అది కూడా కొంచెము బోర్డు స్టార్ట్ చేస్తే ఇప్పుడు సౌట్ వచ్చింది అక్కడ ఫుల్ గా కరెంట్ దగ్గర. నువ్వు మళ్ళీ బోర్డు ఆఫ్ చేసావా, తర్వాత కొంచెం మళ్ళీ ఎక్కువ వచ్చింది ఫుల్ గా. మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాతనే మంట ఫుల్ గా వచ్చింది, మంట ఎక్కువ వచ్చింది. అంటే స్టార్ట్ చేసినప్పుడు అయితే మంట వచ్చింది, నువ్వు ఆఫ్ చేసావా, తర్వాత మంట ఎక్కువ వచ్చింది. మంట ఎక్కువ వచ్చి మొత్తం అంతా కాలిపోవడం కాలిపోయింది. తర్వాత నువ్వు తారు కోసి బరువుగా బ్యాటరీ పెట్టేవాడిని. ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం జరిగింది కదా, జరిగినప్పుడు మనకు బరగొడ్లు ఏమన్నా చనిపోయినాయా? చనిపోలేదు. అంటే బరగొడ్లు అయితే కాలిపోవడం జరిగింది. మొత్తంగా మనకి ఎన్ని బరగొడ్లు అనేది కాలేదు? అన్ని బర్రె 40 ఉంటాయి. 40లో 20 బర్రె కాలిపోయింది. 20 కాలిపోయింది. ఈ బరగొడ్లు పూర్తిగా రికవరీ కావడానికి మనకు ఎన్ని రోజులు టైం పట్టే అవకాశం? ఇప్పుడు అన్ని రికవరీ అంటే 2 నెలలు 2-3 నెలలు పడుతుంది. ఓకే. అంటే మనకు పాలు ఏమన్నా తగ్గిందా? అంటే కాలకు ముందు ఎన్ని లీటర్లు ఇస్తుంది, ఇప్పుడు ఎన్ని లీటర్లు ఇస్తుంది? కాలిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బాగా ఇస్తుంది పాలు, ఇప్పుడు పాలు కూడా లేవు. తొక్కేస్తుంది 6 లీటర్ 1/2 లీటర్ అంతే. ఇప్పుడు మన కాలినప్పుడు ఆర్పే ప్రయత్నం చేసినారా?
మనకు కాలింది కదా, అగ్ని ప్రమాదం జరిగింది, కాలింది కదా, ఆర్పే ప్రయత్నం చేసినారా? అంటే మీరే ఆర్పినారా లేకుంటే ఇంకేమన్నా అగ్నిమాపక సిబ్బందిని ఏమన్నా పిలిపించడం అనేది జరిగింది? లేదు, మీరే మీరే ఓకే ఓకే ఓకే, సరే సరే, మంచిది. ఇప్పుడు ఈ గేదెను మనం గమనిస్తే ఇది ఎక్కువగా కాలినట్టు అని ఇది ఎక్కువ కాలి, అది కూడా కొంచెం లాస్ట్ గా దానికి తారకు వస్తే కానీ అది సెంటర్ లో ఉంది, దానికి ఎక్కువ వచ్చింది లైట్, దానికి వచ్చింది లైట్. అంటే ఈ బరగొడ్డు సూట్కే పైన లైట్ ఉంది, లైట్ ఉందా? లైట్ అనేది దీని మీద పడిపోయింది, తడకలు కూడా దీని పడడం దాని వల్ల ఇది ఎక్కువ కాలి. అంటే ఇది ఏమన్నా ప్రమాదం ఏం లేదని చెప్పినారా లేకుంటే? ఏం లేదు, కొంచెం టైం పడుతుంది, రికవర్ కావడానికి టైం పడుతుంది. చూడడానికి అయితే చాలా గేదె కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు చూస్తున్నారు. అందుకండి ఇదే అండి మనకు టోటల్ గా మనకు ఉదయాన్నే తెల్లవారుజామునే మనకు 3-3:30 ఆ ప్రాంతంలో నీళ్లు మోటార్ ఆన్ చేయాలని చెప్పేసి మనకు మోటార్ స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకు షార్ట్ సర్క్యూట్ అనేది వచ్చింది. దాని తర్వాత మంటలు అనేది జరిగింది. తర్వాత వెంటనే స్పందించి ఆ మంటలు వస్తున్నాయని చెప్పేసి గ్రహించి వెంటనే స్పందించి ఆ యొక్క స్విచ్ కూడా ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఆ స్విచ్ ఆఫ్ చేసినప్పటికీ అప్పటికే మంటలు మరి రావడంతో అదే మంటలు అనేది క్రమక్రమంగా విస్తరించి ఆ వైరింగ్ అంతా కాలిపోయి ఇక్కడ మనకు షెడ్ అనేది కాలిపోవడం జరిగింది. దాదాపుగా మనకు 24 గేదెల దాకా మనకి ఇక్కడ కాలిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ బరగొడ్లు కూడా పూర్తిగా రికవర్ కావడానికి మనకు దాదాపు 2.5 నుంచి 3 నెలల వరకు మనకు సమయం పడుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క కనిపిస్తున్న ఈ గేదె చాలా ఎక్కువగా మనకు డ్యామేజ్ అనేది జరిగింది. ఈ బరగొడ్డు దాదాపు అంటే ప్రమాదానికి ప్రాణానికి అయితే ఏం ప్రమాదం లేదు, కానీ కాకపోతే రికవర్ కావడానికే సమయం పడుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఇదే అనమాట. కాబట్టి డైరీ ఫార్మర్స్ ప్రధానంగా మరి షెడ్ వేసుకున్నప్పుడు ఎలక్ట్రిసిటీ మనకు లైటింగ్ కోసం ఎలక్ట్రిసిటీ వైరింగ్ అది లాక్కునేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, ప్రధానంగా ఎంసీబీ అవి వేసుకుంటే మనకు ప్రమాదం జరగకుండా ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. నమస్తే.